హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. డిస్క్లలో ఎలాంటి ప్రాబ్లమ్స్ జనరల్గా తలెత్తితే వెన్నెముక సమస్యలు వస్తాయి. ఈ వెన్నెముక అనేది పటిష్టంగా ఉండాలంటే అసలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, సో దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వర్ధన్ ఆయుర్వేద క్లినిక్ నుంచి డాక్టర్ వర్ధన్ గారు. ఈ వెన్నెముకకు సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 04023490102 ఆర్ 0103 నెంబర్కి కాల్ చేసి సార్కి మీ సమస్య చెప్పి దానికి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలుసుకోవచ్చు. హలో సార్. హలో అండి. సార్, అసలు వెన్నెముక సమస్యలు ఎందుకు వస్తాయి? వెన్నెనొప్పి అంటే ఏంటి? ఒకటండి, వెన్నునొప్పి అంటే మనల్ని చాలా సామాన్యంగా బాధించే తీవ్రమైనటువంటి శరీర రుగ్మత. ఇది ఎందుకు వస్తుంది అనేది మనం ఆలోచించినట్లయితే మన లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల రావచ్చు, లేదా ఇంటర్నల్ ఆర్గాన్స్లో డిఫరెన్సెస్ వల్ల రావచ్చు, డిసీజెస్ వల్ల రావచ్చు, లేదా వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వెన్నునొప్పి రావచ్చు, లేదా టీబీ, హెచ్ఐవి లాంటి కండిషన్స్ వల్ల కూడా మన ఇమ్యూనిటీ డౌన్ అయిపోయి అప్పుడు కూడా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా రోజువారీ జీవితంలో మనం చేసేటువంటి లైఫ్ స్టైల్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల కూడా ఈ వెన్నునొప్పి అనేది తలెత్తవచ్చు. నార్మల్గా ఏంటంటే ఎక్కువగా కూర్చోవడము, లేదా నిరంతరాయంగా ప్రయాణాలు చేయడము, లేదా ఎక్కువగా నిలబడము, లేదా బరువులు అధికంగా ఎత్తడము, అస్సలు ఎక్సర్సైజ్ చేయకపోవడము, లేదా ఓవర్గా ఎక్సర్సైజ్ చేయడము, ఇవే కాకుండా దెబ్బలు తగలడము, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, ఇవన్నీ కూడా కారణమవుతూ ఉంటాయి. సో ఏదేమైనా వెన్నులో సమస్య తలెత్తాలంటే వెన్నులో ఉన్న పారాస్పైనల్ స్ట్రక్చర్స్ అన్నిట్లో కానీ దేంట్లో కానీ కండరాలలో, లిగమెంట్లో, టెండన్లో, సిరలలో, ధమన్లో, ఫేసెడ్ జాయింట్స్లో, స్పైనల్ నర్వ్స్లో ఎక్కడైనా కానీ తేడా వచ్చినట్లయితే అది వెన్నునొప్పి అనే లక్షణంగా కనబడుతుంది. అది ఇంకా మనం అలక్ష్యం చేసినట్లయితే వెన్నునొప్పిగా కూడా మారేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. రైట్ అండి, ఒక కాల్ సిద్ధంగా ఉన్నా చూద్దాం. గుంటూరు నుంచి అంజు గారు. హలో. హలో సార్, నమస్కారం అండి, చెప్పండి. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి. సార్ అది నాకు బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువగా ఉంది సార్. ఎప్పటి నుంచి అండి? ఒక 4-5 years నుంచి ఉందండి. ఓకే. అయితే నేను ఎక్కువసేపు నిలబడ్డా. ఓకే. ఎక్కువసేపు నిలబడ్డ తర్వాత వెంటనే నేను కూర్చోవాలంటే చిన్నగా వంగి కూర్చోవాల్సి వస్తుంది సార్. అప్పుడు బాగా వెన్నెముకల దగ్గర నొప్పిగా అనిపిస్తుంది. ఓకే. అదొకటి. తర్వాత 2 భుజాల దగ్గర కూడా నొప్పి వస్తుందండి. ఓకే. 2 భుజాల మధ్యలో. ఏం పని చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తాను సార్. అంటే ట్రావెలింగ్ చేయాలా, నిలబడాలా, ఎట్లా? ట్రావెలింగ్ ఉంటుంది. అయితే మార్నింగ్ నుంచి ఒక 2 hours మా షాప్లో ఉండి నేను సెల్లింగ్ చేస్తుంటానండి. సేల్స్ మ్యాన్ చేస్తాను. ఓకే. అదొకటి. మరి దీనికి ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారా? ఏం లేదు సార్. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో మెడిసిన్ రాశారు, అయిపోయింది. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే నేను ఒక 10 years బ్యాక్ బైక్ నుంచి పడ్డాను. ఓకే. పడ్డప్పుడు ఏంటంటే వెన్నుముక చివరి బాగుండేది కదా సార్, కింద. అవునండి. అది కొంచెం విరిగినట్టు చెప్పారు డాక్టర్. అది అతుక్కుదమ్మా, మరి పెయిన్ పోతే పోద్దని మెడిసిన్ ఇచ్చారు. ఎక్సర్సైజ్. అంటే దానికి దీనికి సంబంధం అయితే ఉండదండి. మీరు పడ్డప్పుడు కింద ఎక్కడైతే మన తోక దగ్గర చిన్న పగుళ్ళు వస్తుంది, దీన్ని కాక్సిడైనియా అంటారు. ఆ కాక్సిడైనియా వచ్చినప్పుడు అది దానంతలదే సెట్ అవుతుంది. అక్కడ నార్మల్గా ఒక ఫ్రాక్చర్ కానీ లేదా డిస్లొకేషన్ కానీ జరిగితే అది సమస్య నార్మల్ అయినప్పుడు మీ సమస్య కూడా సమస్యపోతూ ఉంటుంది. కానీ మీకు వచ్చిన ఇప్పుడు ప్రాబ్లం మాత్రం దానికి దీనికి సంబంధం లేదు. ఇది మీ నిలబడము, కూర్చోవడము, ట్రావెల్ చేయడం వల్ల లోవర్ బ్యాక్లో కానీ ఫస్ట్ లోవర్ బ్యాక్లో వచ్చి ఉంటుందేమో, దాని తర్వాత 2 జబ్బల మధ్యలోకి కూడా అది ప్రసరం పొంది ఉంటుంది. సో నార్మల్గా ఏంటంటే లోవర్ బ్యాక్లో వచ్చిన తర్వాత ఒక 6 నెలలకి, సంవత్సరానికి అప్పర్ బ్యాక్లో కూడా వచ్చేస్తుంది. అంటే మెడలో కూడా వెళ్తూ ఉంటుంది వ్యాధి. సో దాన్ని కరెక్ట్ అయినటువంటి నిదానాన్ని కనుక్కోగలిగితే, కారణాన్ని కనుక కరెక్ట్గా కనుక్కోగలిగితే దాన్ని ట్రీట్మెంట్ చేయడం చాలా సులభం అవుతుంది. 4 సంవత్సరాల నుంచి దీని గురించే బాధపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వస్తే అసలు మూల కారణం ఎక్కడ ఉంది, దాన్ని ఎలా తీసేయాలి, దానికి మీరు చేయాల్సింది ఏంటి, మా దగ్గర ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, మందులతో తగ్గుతుందా లేకపోతే మసాజ్డ్ బేస్ థెరపీస్ చేయాలా అనేది కరెక్ట్గా చెప్పడానికి వీలవుతుందండి. రైట్, నెక్స్ట్ కాలర్ చూద్దామండి. పుదిరి నుంచి రమేష్ గారు. హలో. నమస్తే సార్. సార్ నమస్కారం అండి. సార్ నాకు 4 years అయింది సార్, బ్యాక్ పెయిన్ వచ్చింది. ఓకే. లాంగ్ డ్రైవింగ్ చేశాను సార్, బైక్ లాంగ్ డ్రైవింగ్. బైక్ లాంగ్ డ్రైవ్ చేశారు. ఓకే. లాంగ్ డ్రైవింగ్ చేశాను సార్. వచ్చింది ఇంకొకటి. మేము 2.5 years బ్యాక్ ఎంఆర్ఐ తీపించాను సార్. L4, L5, L1 దగ్గర డిస్క్ బల్జ్ అని వచ్చిందండి. ఓకే.
ఒకటి ఏదో నర్వ్ కంప్రెషన్ అని ఒకటి వచ్చింది సార్. ఎడం కాలు కొంచెం నొప్పి నరం కొంచెం లాగింది సార్ కొత్తల్లో. ఓకే. తర్వాత నేను హోమియో వాడాను సార్. ఓకే. అయిన తర్వాత కొంచెం ఫస్ట్లో చేతుల నొప్పులు, భుజాల నొప్పులు, మెడ నొప్పి అన్నీ ఉండేవి సార్. అది కొంత సార్ తగ్గింది సార్ అది. ఓకే. కానీ మామూలుగా 2 years నుంచి మాత్రం ఈ ఎల్ఫర్ సైడ్ ఈ నడుము కింద భాగం నుంచి బాగా నొప్పి ఉంది సార్ అది. మరి ఇప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? ఈ మధ్య 8 months నుంచి సార్ ఈ తుంటి భాగంలో కూడా నొప్పి వస్తుంది సార్ బాగా సైడ్ పడుతున్నప్పుడు. ఓకే సార్ ఒకటి చిన్న సలహా సార్ ఏంటంటే మా ఈ రిపోర్ట్ ఎంఆర్ఐ కొత్తగా తీసుకున్నాను సార్ 2 days బ్యాక్. ఓకే సార్ అది మీకు మెయిల్ పెడితే చూసేసి ఎంత అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది అంటే నేను మీ దగ్గరకు వచ్చి ట్రీట్ చేయించుకుందాం అనుకుంటున్నాను సార్. ఒకటండి, అంటే మీకు ఇక్కడ ఉన్నట్టుగా చెప్పాలి. వీ డోంట్ బిలీవ్ ఇన్ ఎంఆర్ఐ రిపోర్ట్స్. ఎందుకు అని అంటే ఎంఆర్ఐ రిపోర్ట్ అనేది 75% రాంగే ఉంటుందండి. 2500 ఎక్స్రేలు తీస్తే కానీ ఒక కరెక్ట్ ఎక్స్రే రాదు. దాన్ని పట్టుకొని వేలాడే బదులు ఆయుర్వేద శాస్త్రంలో ఉన్న మూల సిద్ధాంతాలను నమ్ముకొని మీ శరీర ధర్మాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి మీ దోషాలు, ధాతువులు ఎక్కడ తేడా ఉన్నాయి, ఏ ధాతు లెవెల్లో తేడా ఉంది, ఎంత సివియర్గా ఉంది అని ఆలోచించి దాన్ని బట్టి నేను ట్రీట్మెంట్ ఇస్తే మీకు తగ్గుతుందండి. మీరు మెయిల్ పంపించవచ్చు, నేను చదవచ్చు, కానీ నేను చూసేది మీ వెన్నునా లేకపోతే అది ఓన్లీ ఎంఆర్ఐ రిపోర్ట్నా అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేము. కాబట్టి మీరు వచ్చే ప్రయత్నం చేయండి. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీకు మూల కారణాన్ని ఫైండ్ అవుట్ చేసి దానికి తీసివేసేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, అప్పుడు మాట్లాడతానండి. రైట్ సార్, వెన్నొప్పి అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? అది వచ్చే భాగాన్ని బట్టి దాన్ని డిఫరెన్షియేట్ చేస్తారా? వచ్చే భాగాన్ని బట్టి డిఫరెన్షియేషన్ కూడా ఉంటుందండి. అది ఒక రకమైన క్లాసిఫికేషన్. నార్మల్గా అది మెడికల్ స్టూడెంట్స్ కోసము లేదా ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం సర్వైకల్ స్పైన్ అని, అంటే మెడ ప్రాంతంలో ఉండేటువంటి వెన్నుముకలని సర్వైకల్ స్పైన్, సర్వైకల్ రీజియన్ అంటాము. మధ్యలో ఉన్నదాన్ని థొరాసిక్ స్పైన్ అంటాము. దాని కింద ఉన్నదాన్ని లంబార్ స్పైన్ అంటాము. దాని కింద సాక్రల్ స్పైన్ అండ్ కాక్సిజియల్ స్పైన్ అని 5 రకాలుగా డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటారు. అదే టైం పీరియడ్ని బట్టి మనకి ఏదైతే ఎంతకాలం నుంచి మనకు వెన్నునొప్పి ఉంది అనే దాన్ని బట్టి కూడా ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది. దాంట్లో అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాము. అంటే ఒక నెల రోజుల నుంచి మనల్ని బాధ పెట్టేటువంటి వెన్నునొప్పిని అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాము. సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అని రెండోది ఉంటుంది. అంటే 1 నెల నుంచి 3 నెలల వరకు మనల్ని బాధ పెట్టినటువంటి దాన్ని సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాము. 3 నుంచి 6 నెలల దాకా మనల్ని బాధ పెడితే దాన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటాము. 6 నెలలు కూడా దాటినటువంటి దాన్ని క్రానిక్ కాంప్లెక్స్ బ్యాక్ పెయిన్ అని కూడా అంటూ ఉంటాం. ఇంకొక రకమైన క్లాసిఫికేషన్ ఉంటుంది. దాంట్లో సింపుల్ బ్యాక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, కాన్స్టాంట్ బ్యాక్ పెయిన్ అండ్ క్రిప్లింగ్ బ్యాక్ పెయిన్ అంటారు. అంటే చాలా తక్కువగా స్టార్ట్ అయిపోయి మనల్ని మంచానికి కట్టిపడేసేటువంటి వెన్నునొప్పిని కూడా డిస్క్రైబ్ చేసి ఉన్నారండి. వెంటనే నెక్స్ట్ కాల్ చూద్దాం. సికింద్రాబాద్ నుంచి పద్మిని గారు. హలో. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. నాది సయాటికా అండ్ సర్వైకల్ స్పాండిలైటిస్ 2 ప్రాబ్లం ఉందండి. ఓకే. 10 years నుంచి బాధపడుతున్నాను. ఆయుర్వేదము, కేరళ ఆయుర్వేదం ఒక 10 days తీసుకున్నాను, సప్లీ కూడా. ఓకే. ఎంఆర్ఐ తీస్తే L4, L5, ఓకే, C5, C6 ఏదో మెడ దగ్గర కంప్రెస్ అవుతుంది అన్నారు. ఓకే. 1 year నుంచి నేను విజయ హెల్త్ కేర్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నానండి. రైల్వే నుంచి, మా హస్బెండ్ రైల్వే నుంచి పంపించారు. ఓకే. వాళ్ళేమో ఆపరేషన్ చేయాలంటే భయం వేసి ఊరుకున్నాను. ఇంకా ఇక్కడ తీసుకుంటున్నానండి. వాళ్ళు వద్దన్నారు. మామూలుగా ట్రీట్మెంట్ వాడుతున్నాను, మందులు వాడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 4 days నుంచి మానేశానండి. ఓకే. నాకు వెన్నుపూస ప్రాబ్లము, మెడ, నడుము 2 ఉందండి. ఎప్పుడు అపాయింట్మెంట్ దొరికితే రాగలను. అపాయింట్మెంట్ కోసం ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేస్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తారమ్మా. మేము, మీరు ఎక్కడ ఉంటారో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్ అంటే తార్నాక దగ్గర అవుతుంది మీకు. ఒకసారి మా నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయమ్మా. ఆ నెంబర్స్కి 8880847847 అనే నెంబర్కి కాల్ చేయండి. మా వాళ్ళు మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. నా అవైలబిలిటీ ఎప్పుడుందో కూడా చెప్తారు. ఏదేమైనా మిమ్మల్ని మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ కూడా తీసుకురండి. ఆ విజయ హెల్త్ కేర్వి కానీ, మీ ఆర్టీసీలో ఈ రిపోర్ట్స్ కానీ అవన్నీ తీసుకొని రండి అమ్మా. మీకు నిజంగా సర్జరీ అవసరమా లేదా అనేది మిమ్మల్ని చూసేసి కరెక్ట్గా చెప్పడానికి వీలవుతుందండి.